హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు స్టూడియోలో రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ మనం ఇందాక రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకున్నాము. అందులో ఫిజికల్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ చాలా అని అనుకున్నాం ఈ కపుల్ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో. అయితే కొన్నిసార్లు ఏంటంటే అమ్మాయికి ఇష్టం ఉండదు, అంటే అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ అదే టైంలో ఏదో ఒక సమస్యలలో మనం అనుకున్నాం కొన్ని గొడవల వల్ల ఏదో చిరాకులు ఉంటాయి, లేదంటే ఇంట్లో సమస్యలు ఏవో ఒకటి ఆమెకి ఇష్టం లేదు అనుకోండి. అలాంటప్పుడు ఫిజికల్ ఇంటిమసీకి అబ్బాయిలు కానీ ఏదైనా పార్ట్నర్ కానీ ఫోర్స్ చేసినప్పుడు దాన్ని మనం మరి వ్యభిచారం కింద లెక్క చేయొచ్చు అంటారా? అది అమ్మ ఎలా చెప్పాలంటే, కోర్టు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయటల్లా. అంటే ఒకళ్ళకి స్త్రీకి ఇష్టం లేని విషయంలో భర్త ఫోర్స్ చేయకూడదనే చెప్తున్నారు. ఎందుకంటే అలా చేస్తే అది వ్యభిచారం అని, ఇంకేమను బలవంతంగా ఫోర్స్ చేసే హక్కు భర్తకి లేదు అని. అయితే పాతకాలంలో చిన్నప్పుడు బాగా తల్లులు చెప్పి పంపించేవాళ్ళు. ఫస్ట్ నైట్ అమ్మాయి వెళ్ళేటప్పుడు అబ్బాయి ఏం చెప్పినా కాదనుకో, అబ్బాయి భరించాలి, కాదని అనకూడదు అని అమ్మాయికి చెప్పేవాళ్ళు. అంటే అలా భరించడం అన్నది పాతకాలపు సాంప్రదాయం, కట్టుబాటది. అలాగే ఉండాలి తప్ప నాకు ఇష్టం లేదే నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అనడానికి ఆడపిల్లకి రైట్ లేదని అలాగే ఆ రోజులో భరించారు కూడా. తన ఇష్టాలతో సంబంధం లేకుండానే పెళ్లి చేసుకున్నారు, సంసారాలు చేశారు, పిల్లల్ని కన్నారు. అందులో ఆడదాని ఇష్టానికి ప్రాధాన్యత అన్నదే లేదు ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తోంది. అంటే అమ్మాయికి ఇష్టం లేదే నువ్వు బలవంతం చేయడానికి వీల్లేదు అని. అందుకని ఈ డిఫర్స్ అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా ఉంటుందమ్మా, అందరికీ ఒకటే చెప్పలేము. ఇప్పుడు ఇష్టం లేని బలవంతం పెళ్లి చేశారనుకో అమ్మాయికి, అమ్మాయి మనసు ఎవరి మీదే ఉంది, ఏదో పెద్దవాళ్ళ మాట కాదని లేక వీడిని చేసుకుంది, వీడి ముఖం చూస్తేనే అమ్మాయికి ఇష్టం ఉండదు. మరి అలా అని ఎన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేస్తారు? ఏ రోజు ముట్టుకుంటే ఆ రోజు ఏదో సినిమాల్లో చూపిస్తారు చూడు, నువ్వంటే నాకు ఇష్టం లేదంటే ఆ భర్త అలాగే మడిగట్టుకొని కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటారు ఈ రోజుల్లో? ఎలాంటి రిలేషన్ ఉండదు. మరి భర్త ఎన్నాళ్ళు ఊరుకుంటాడు? అంచేత అలాని బలవంతంగా నువ్వు ఆ అమ్మాయితోటి బంధం పెట్టుకుంటే మాత్రం అది ఎన్నాళ్ళు నిలబడుతుంది? అదే నిలబడదు కదా. అంచేత ఫిజికల్ రిలేషన్ కూడా యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మెంటల్ రిలేషన్షిప్. అంటే మానసికమైన బంధం ఉంటేనే అది ఫిజికల్గా కూడా ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మానసికమైన బంధం గట్టిగా లేనప్పుడు ఫిజికల్ రిలేషన్ వల్ల ప్రయోజనము ఉండదు, దానివల్ల ఎవరు సాధించేది కూడా ఉండదు, ఎవరికి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అందుకని ముందే వాళ్ళ మానసికమైన బంధం దగ్గర పడడానికి ప్రయత్నం చేసుకోవాలి. అది ఇష్టం ఉండో ఇష్టం లేక పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది కాబట్టి ఇక రెండే ఆప్షన్స్ ఏంటంటే, ఉంటే వాడితో చదువుకోవడం, లేదంటే విడాకులు ఇచ్చి బయటకు వెళ్ళిపోవడం. విడాకులు అనేది ఒక కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది కదా, అందుకని స్టార్టింగ్ నుంచి విడాకులు ఇచ్చుకొని బయటకు వెళ్ళిపోవడం. లేదు మా అమ్మ నాన్న బలవంతంగా చేశారు, నేను ఇప్పుడు విడాకులు ఇచ్చుకుంటే కాదనంటే మరి భరించాల్సిందే, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి కదా. అంచేత లేదంటే నువ్వు కూడా కాస్త వాడితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, కలిసిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నది వీడే, అంచేత నాకు కొత్త ఆప్షన్ లేదు కాబట్టి ఉన్నంతలో ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అని వీళ్ళు కూడా అనుకోగలగాలి. ఇప్పుడు చాలా తక్కువ అనుకుంటున్నారు కదా. అలా అనుకోవట్లేదు, ఉన్నది సేవ్ చేసుకోవాలి, ఉన్న రిలేషన్షిప్ కాపాడుకోవాలి అనే థాట్ ఎవరికి లేదు, ఎవ్వరికి లేదు. ఇది వద్దంటే విడిపోవడమా, లేదంటే క్రైమ్, లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇలాంటివే జరుగుతుంది. అంతే ఈ మూడే. అవును నిజమే. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుని వాడితో చంపేసి విడిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎందుకు వచ్చింది అని విడిపోయే వాళ్ళు ఉన్నారు. విడిపోయిన కేసుల కంటే ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యలో. ఏ పార్ట్నర్ కూడా అసలు సర్దుకుందాము అనే థాట్ లో ఉండలేకపోతున్నారు, ఉండట్లేదు అసలు. అలాంటి థాట్ రావట్లేదు జనాలకి. కరెక్ట్. అయితే ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఇష్టం లేనప్పుడు మరి ఫోర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ లో హస్బెండ్ అయినా ఎలా ఉండాలంటారు? అంటే ఆమె వ్యూస్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలంటాడు? అది అంటే ఇలా ఉండాలి అని మనం ఎవరికి డిక్టేట్ చేయలేము, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోగలిగినప్పుడు ఆమె ఎలా ఉంటే సంతోషంగా ఉంటుంది అనే భావన మెయిన్లీ భర్త ఆలోచించాలి. ఆమె సంతోషం కోసం కష్టపడాలి. నేను ఏం చేసినా ఆమె సంతోషంగా ఉండదు, ఆవిడ మనసు వేరే ఉంది అన్నప్పుడు ఇంక ప్రయోజనం లేదు. అంతే కదా. ఆవిడ మనసు ఏమన్నా మార్చుకుంటుందేమోనని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి భర్త కూడా. ఆవిడ ఇష్టాలు తెలుసుకోవాలి. ఫిజికల్ రిలేషన్షిప్కి తొందరపడకుండా మానసికంగా ఆమె దగ్గర కావడానికి ప్రయత్నం చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా ఫిజికల్ రిలేషన్షిప్ అనేది వస్తుంది. అంచేత ముందు మానసికమైన దగ్గరతనానికి ప్రయత్నం చేయాలి. అదేం లేకుండా ఫిజికల్ రిలేషన్షిప్ ఒకటే అని వెంటబడితే అవ్వదు కదా. అది మొట్టమొదటి ఎదురు తిరుగుతుంది అమ్మాయి. ఇప్పుడు సైకోయిజం హస్బెండ్స్ కూడా ఎక్కువ ఉంటున్నారు. వాడు పొద్దునంతా తిడతాడు, కొడతాడు, నైట్ కల్లా రమ్మని ఫిజికల్ రిలేషన్షిప్ అంటాడు. అలాంటి వాళ్ళతో కూడా కష్టమే కదా, ఉండడం కూడా కష్టం కదా. అందుకనే ఎప్పుడైనా సరే దానికి అంటే ముందు
మానసికమైన బంధం గట్టిపడాలి. అది మానసికమైన బంధం ఉన్నప్పుడే ఫిజికల్ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ వస్తుంది. అది లేకుండా ఒక మెకానికల్ వర్క్ ఏదో ఒక కప్ కాఫీ తాగినట్టుంటే అది ఆ హ్యాపీనెస్ కూడా వాళ్ళు కూడా ఫీల్ కారు. అంచేత మానసికమైన బంధం, మానసికమైన దగ్గరతనం ఉండాలి. అవతల వ్యక్తితో ఆ ఇంటిమసీ ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మిగతావన్నీ జరుగుతాయి. కానీ అదేమీ లేకుండా ఏదో ఒక మెకానికల్ వర్క్ లాగా చేసేస్తే అది హ్యాపీనెస్ రాదు, ఇవ్వలేరు కూడా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.